లైక్ కొట్టండి, మర్చిపోద్దండి. ఊరికే చూస్తారు వాళ్ళు. మీ లైక్ కోసమే నేను 2000 లైక్ నీకు 2000 పెడతానన్నమాట టార్గెట్. నీకు చేతనైతే 2000 లైక్. 2000 కాదండి, 2000 పైన. ఎంత బాగా కరివేపాకు కొత్తిమీర ఎంత పడితే అంత బాగుంటాయి వడలు. చాలా బాగున్నాయండి. చట్నీ వేయించుకో. ఏం నీ గంటు పోయింది అట్లా వస్తానపా. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. కాదే, ప్రేమతో రోజా పువ్వు తెచ్చిస్తే నువ్వు తీసుకోవా? మర్చిపోవా? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు తోటకు పోతున్నాము. వీడు చూడండి, అలసంద బ్యాలు తెచ్చి నానేరా అంటే అలసందలు తెచ్చి నానేసినాడు వడలకి. ఏమి రావా? ఏ ఊరు చేస్తారా ఇవి? ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను. మీరు వేసుకోవద్దండి, అలసంద బ్యాళ్ళు వేసుకోండి. ఇది ఊరికే చూపిస్తాను మీకు ఎట్లా అని ఆడించుకునేది. పప్పులు కాదు, దీని పగలగొట్టిండేది. ఎంత వేసుకోవాలి మెజర్మెంట్? పిండి ఆడిచ్చేకి ఎంతన్నా వేసుకోవచ్చు, దాని ఏముంది. దాంట్లోకి ఏమేమి చేస్తాం అంత. సాల్ట్, 2 పచ్చిమిర్చి, ఒక 2. దీంట్లోకి ఇంకా కరివేపాకు కొత్తిమీర అన్నీ మళ్ళీ వేసుకోండి. రాదు, నాకు డౌటే. ఇట్లా పొడి పొడి రాకూడదు, ముద్దగా రాళ్ళ. ఏంది కొట్టినా అంతే అప్పుడే. నీళ్ళు వేస్తే ఇదవుతుంది. ఇట్లా మెత్తగా లేకుండా ఈ మాదిరిగా వేసుకోండి. ఇట్లా ఈ మాదిరిగా వేసుకోండి. ఇట్లా అంటే ఉడక రావాలి. అద్ద చూడు, వచ్చింది కదా ఉడక. ఉడక కాదు సొగిలోడా, ఇంతవరకు ఎవరు వేసిందరు. ఇది వెరైటీ ఉంటుంది. ఏంది వెరైటీగా? నూనెలో రాకుంటే అడంతే ఊరికే రావాల్సిందే. మనం ఎంతకైనా మంచిది గోధుమ పిండి కూడా పెట్టుకోండి. కాదమ్మా, నువ్వు నాకు క్లియర్ గా చెప్పిండొచ్చు కదా. అరే నువ్వు వడలికి రా అలసంద బ్యాల్లో, అంతకన్నా ఎవరు చెప్పరు బాబీ. అలసంద బ్యాల్లే, నేను ఆడపోయి అలసందలు కావాలా అని అడిగితే నువ్వు అలసందలు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళదేం తప్పు లేదు, మాదేం తప్పు లేదు, నీదే తప్పు. మళ్ళా నువ్వు అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నువ్వు అలసంద బ్యాళ్ళు అన్నా, నాకేమన్నా సొగిలే. ఇవి కూడా బ్యాల్లే. ఇవి బ్యాళ్ళు కాదా? ఇవి బ్యాళ్ళా? ఇవి అలసందలు అంటారు చూడండి. ఇవి బ్యాళ్ళు అండి, ఎవరన్నా చెప్పండి మీరే. బ్యాళ్ళా ఇవి? బ్యాళ్ళు కాక ఇవేమి ఉద్దులా? సొగిలి మాటలు మాట్లాడద్దు బాబీ. గొడవలు రాకుంటే అప్పుడు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? బాగున్నారా అందరూ? క్లైమేట్ బాగుందని తోటకు పోతున్నాము. ఏమ్మా ఎట్లా వ్యాపారమా? లేదు పెట్టి అంటుకుంటాయిలే. ఉంది, ఎందుకు లేదు, నాకు గుర్తుంది. ఏడుకొచ్చినాం, 7కొచ్చి 9 అయింది. పొయ్యి ఇంకా సతాయిస్తుంది కదమ్మా, వర్షం దెబ్బ కదా.
వచ్చేసరికి 8 అయిందిలే. బా అంటే చెప్ప మా అమ్మ. కోసం వెయిట్ చేసి అవునవును, ఆకలి అవుతుంది కానీ ఇంకా ఫుడ్ కాలేదు. క్యాబుడ్స్ లేదు, నువ్వు కాబట్టి మా నిజంగా చెప్తాను, నువ్వు పోయి ఇట్లా మంటుకుంటుంది. లేదంటే వర్షం పడింది కానీ చెప్పినాను పద్దు. నెక్స్ట్ చెప్పు. అట్లనే వచ్చినాము చిత్తడిలో. పొయ్యి అంటుకోక ఒక అర్ధ గంట నుండి ఇబ్బంది పడతాను. అంతేనా? న్యూస్ పేపర్స్ మర్చిపోయినామండి. న్యూస్ పేపర్స్ ఇవి అంటుకుంటే పైన కట్టాలి, ఇంకా భయం ఏముండదు. అవన్నీ కాదు మనకి, నేనుంటే భయం లేదు తెలుసా, గుర్తు పెట్టుకో. నువ్వే కూర్చొని ఎలిగిచ్చి పెడతాను. కష్టపడతాండి. మాకు ఇద్దరికి కొంచెం మతిమరుపు ఉంది, నాకు విష్ణుకి. ఇంటికి ఉంటుంది నాకు దండిగా ఉంది లేప మీకు కొంచెమేమి. నాకు దాంట్లో 1% కూడా తెచ్చుకుంటే వస్తుంది. మా అమ్మ నన్ను చూసి తెచ్చుకోలే. నిన్నే ఈ ప్రపంచంలో నేను నమ్ముకుంటే బువ్వ కూడా దొరకదు. ఎందుకు దొరికిస్తా చూడు. జొన్నలు కాల్చైనా తినిపిస్తా బుడుక్స్. నేను ఉత్తగా పంపినాను. జొన్నలు. సో మనకి ఫ్యూచర్లో ఇక్కడ గార్డెనింగ్, డాగ్స్ అండ్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకోసం అమ్మయ్యా ఇప్పటికి పొయ్యి అంటుకుంది. ఇంకా వడలు స్టార్ట్ చేస్తున్నాను. 1 అవర్ పట్టింది. దీంట్లోకి ఏమేసుకున్నాను, ఇవి అలసందలు. మీరు అలసందలు ఈ సొగిలోడ తెచ్చినాడు, నేను వేస్తాను. దీంట్లోకి ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ వేసినాను కలిపి. అంతా ఇట్లా మిక్స్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి, కలుపుకోండి. నేను అట్లా ఉండే కాదు బాబీ, ఇట్లా ఓలు పెట్టుకుంటారు. నేను అట్లా ఏం పెట్టను, నేను పెట్టాను అట్లా. దీని మీద మూతేమ్మా. బుడుక్స్ అప్పుడే అంత రోస్ట్ అయిపోయినాయి. అయినా గ్యాస్ పొయ్యికి దీనికి చాలా డిఫరెంట్ కదా. ఏం మాడిపోవాలి, నువ్వే కదా ఆ పాప అంట, ఎందుకు మాడిపోతా. టేస్ట్ చూడమ్మా ఫస్ట్. చాలా బాగున్నాయండి. ఒకటేమి ప్లేట్ తీసుకో. బాగున్నాయా? వానికి ఇస్తాలేరా, తింటాలే వాడు. కాదురా, అంత కడుపు నిండా తింటారు. ఒకటి తినండి, వేసిస్తా. ఇది అయితానే ఉంటాయి. ఏంది తొక్కలాడద్దు. గ్యాస్లో ఎంతసేపు కావాలి అసలుకి? కదమ్మా, గ్యాస్లో ఎంతసేపు కావాలమ్మా? ఉల్లిపాయలన్నీ వేస్తాను, కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ పాప నీళ్ళు కావాలంట, ఆ బాబు దండికి కావాల నీళ్ళు. ప్లేట్ తెమ్మను మహిత్ని. ఏం నన్నే తీసుకున్నావు? ప్రేమ ఎక్కువయ్యి. చట్నీ వేయించుకోండి.
ఎంత బాగా కరివేపాకు కొత్తిమీర ఎంత పడితే అంత బాగుంటాయి వడలు. బ్యాళ్ళతో చేసినంత రాలే కదా. బ్యాళ్ళతో సూపర్గా ఉంటాయి. బ్యాళ్ళు తెమ్మంటే సొగిలోడు అలసందలు తెచ్చినాడు, ఇంతవరకు వేయలే నేను, ఇదే ఫస్ట్ టైం. అవి కొంచెం అవి క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటాయి. ఈవెన్గా తెగించకోకుండా అట్లనే ఉండి బయటకంతా పొచ్చుకొని వచ్చి క్రిస్పీగా తయారవుతాయి. టేస్ట్ ఏం బాగున్నాయి కానీ ఇట్లా విజయవాడ సైడ్ పొట్టుతో తింటారులే, వాళ్ళు అన్ని పొట్టుతోనే. పొట్టుతో తింటే హెల్దీ. ఉద్ది బ్యాళ్ళు కూడా వాళ్ళు ఇడ్లీకి పొట్టుతో వేస్తారు. అవి ఎల్లో కలర్ వస్తాయి. ఇంకో కొన్ని వేసుకోండి మీరు, ఎండ వస్తుంది ఫుల్. ఈ 4 వేసుకోండి బాబీ, ఈ 4 వేసుకోండి. తిను, ఇంకా 2 తిన్నప్ప. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. ఏమ్మా మీరు ఇంత కష్టపడి చేసినా మీకు లైక్సే రావు. ఎందుకు ఇస్తాను? పెట్టుకోండి. ఆనుంది అది చూడండి, మీరు లైకులు కొట్టారు. నేను ఇంతగా కష్టపడతానని మీకోసము, గంట సేపు అంటించినారండి పొయ్యి. ఇంతగా కష్టపడతానా, మీకు మాత్రం నా మీద 1000 ప్రేమ likes లేదు. రావు మీకు. నాకు మళ్ళీ నేనెంత కష్టపడతానా, చెమటలు చూడ. ప్రేమలే లేవు మీకు. లైకులు కొట్టండి బాగా, మీ ప్రేమలు చూపించండి. నేనెంత మీ సపోర్ట్ చేస్తే నాకు చూడు, ఉత్సాహం పెరుగుతుంది. చెమటలు ఎట్లా కడతానే, నేనెంత కష్టపడతానని చెప్పు. తినా పొయ్యి అంతా అరేంజ్ చేసి లైక్ కొట్టండి, మర్చిపోద్దండి. ఊరికే చూస్తారు వాళ్ళు. మీ లైక్ కోసమే నేను 2000 లైక్ నీకు 2000 పెడతానన్నమాట టార్గెట్. నీకు చేతనైతే 2000 లైక్. 2000 కాదండి, 2000 పైన. మీకు ఏమాత్రం నా మీద ప్రేమ అభిమానం ఉంటే ఫుల్ లైక్లు కొట్టండి. నాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది, నాకు కూడా బాగుంటుంది. ఎక్కువ తింటాది, తినేది ఏం కాదు. తీసుకోండి. తిన్నా నేను బాగా. మీకోసం ఇంకా వెరైటీస్ అన్నీ చూపిస్తాను. తిను తిను. ఇట్లాంటివి ఒక 8 కావాల. పద్దు ఏం చెప్పిందంటే, ఇట్లా యాలాడి తీసినామంటే ఇట్లా ఇగో పిచ్చుకలులే మన ఇంటికాడ వాటర్ పెడతాం కదా, అవి దీనికి వచ్చి ఆలాడబడి అట్లనే పిక్కొని తింటాయి. ఏమా ఎక్స్ప్రెషన్, నీకు అట్లా థాట్ రాలేదనే? నాకు అట్లా అవసరం లేదు. రావు అని చెప్పు.